తెలుగు జనాలకి బిగ్ బాస్ అంటే నాగార్జునే. ఎన్నో ఏళ్లుగా ఆయన పేరు అలవాటైపోయింది. నిజానికి ఆయన తన స్టైల్ మార్చుకోలేదు. అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరోపక్క బిగ్ బాస్ రూల్స్ వలన సరైన సెలబ్రిటీలు హౌస్ లోకి వెళ్లడం లేదు. మొత్తంగా బిగ్ బాస్ క్రేజ్ ప్రేక్షకుల్లో నానాటికి తగ్గిపోతూ వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో బిగ్ బాస్ ని మార్చాలన్న డిస్కషన్స్ మొదలయ్యాయి. అన్స్టాపబుల్ తో క్రేజ్ తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణని తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ మేరకు సమావేశాలు, చర్చలు ప్రారంభమయ్యాయి. అన్స్టాపబుల్ రైటింగ్ టీమ్ ని తీసుకోవాలన్న చర్చలు కూడా ఉన్నాయి. బాలకృష్ణ అన్స్టాపబుల్ షో క్లిక్ అవడంలో అక్కడ వర్క్ చేసిన రైటింగ్ టీం కష్టం చాలా ఉంది. చాట్ షోకి వచ్చే సెలబ్రిటీలతో రోజుల తరబడి చర్చలు జరిపి ఇంట్రెస్టింగ్ కంటెంట్ రెడీ చేసి బాలయ్యకు నిమిషం చెవిలో ఇన్ ఇయర్ ఎయిర్ బోర్డ్ ద్వారా చెబుతూ ఆ షోని రక్తి కట్టించారు. బాలయ్య కూడా తన స్థాయి నుంచి కిందకి దిగి అందరితో కలిసిపోయి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. కానీ బిగ్ బాస్ అలా కాదు. ఇది 1-to-1 వ్యవహారం అసలే కాదు. దాదాపు 10 మంది హౌస్ మేట్స్ తో డీల్ చేయాలి. ఎంత రైటింగ్ టీం ఉన్నా కూడా స్పాంటేనియస్ గా మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళని కంట్రోల్ చేయాలి, లాలించాలి, గద్దించాలి, బుజ్జగించాలి, ఇంకా చాలా ఉంటుంది. ఇవన్నీ బ్యాక్ ఎండ్ నుంచి టీం సపోర్ట్ తీసుకుని బాలయ్య చేయగలరా అన్నది చూడాలి. బాలయ్య బిగ్ బాస్ గా వస్తారంటే క్రేజ్ మాత్రం ఖచ్చితంగా ఒక లెవెల్లో ఉంటుంది. అంచనాలు ఉంటాయి, నాగ్ స్టైల్ తో పోలికలు కూడా వస్తాయి. ఇవన్నీ బాలయ్య పార్టిసిపేషన్ ఓకే అయిన తర్వాత వచ్చే విషయాలు. సో త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.